అయితే పూర్తి చేశారనేటట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రుల చొరవతో ఇప్పుడు మేడారం అనేది ఒక కొత్త రూపు అయితే సంతరించుకుందనే చెప్పవచ్చు. ఇప్పటికీ 90% అయితే ఇక్కడ పనులు అయితే పూర్తయిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా 251 కోట్ల నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. దీంట్లో కేవలం 101 కోట్లు కేవలం ఈ గద్దెల పునఃప్రతిష్టాపనకు సంబంధించి ప్రాకార నిర్మాణం అభివృద్ధికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి అయితే 101 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. మిగతా 150 కోట్లను అయితే ఇటు అభివృద్ధి అది భక్తులకు సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమాలకు డ్రైనేజీకి సంబంధించి వాటి కోసం అభివృద్ధి పనులకు అయితే ఉపయోగించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా రాష్ట్ర రాజధానికి అవతల మారుమూల గిరిజన ప్రాంతంలో ఈ మేడారం సంబంధించిన సమ్మక్క సారక్క జాతరలో కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించడం ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు సీఎం రేవంత్ రెడ్డి అనేది ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ గురించి, అదేవిధంగా రింగ్ రోడ్డు సంబంధించిన ఇలాంటి వాటిపైన ఎక్కువగా అయితే ప్రచారం అయితే ఈ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది. మొత్తంగా విమానాశ్రయం, అదేవిధంగా మామ్నూరు విమానాశ్రయం ఎయిర్పోర్టుకు సంబంధించిన వాటి గురించి కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇక్కడ కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది. ముఖ్యంగా సమ్మక్క సారక్క జిల్లాగా మార్చాలంటూ కొందరు భక్తులు అయితే చెప్తున్న నేపథ్యంలో వాటిపైన నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిన అవకాశం ఉంది. మొత్తంగా 15 అంశాలపైన అయితే కేబినెట్లో సమావేశం జరుగుతుందని అయితే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇటు జలాలకు సంబంధించి, అదేవిధంగా అభివృద్ధి సంబంధించి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అనే వాటిపైన కేబినెట్ మీటింగ్లో ఈరోజు చర్చించే అవకాశం ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా 251 కోట్లతో వ్యయంతో అభివృద్ధి పనులు అయితే కొనసాగుతుంది. మొత్తంగా 90% అయితే పనులు అయితే ఇప్పటికే పూర్తయిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 4:30 తర్వాత హెలికాప్టర్లో ఇక్కడ మేడారం చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పనులను పరిశీలించి అభివృద్ధి పనులపైన ఒకసారి పరిశీలించడం జరుగుతుంది. అనంతరం అయితే 5:30కి అయితే ఇటు హరిత హోటల్లో ఏర్పాటు చేసిన కేబినెట్ మీటింగ్లో అయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అయితే వారితో సమావేశం నిర్వహించిన అనంతరం ఇక్కడ 7 గంటలకైతే ఇక్కడికి వచ్చి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ప్రోగ్రాంలో పాల్గొంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ మొత్తంగా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా 1600 పైగా అయితే పోలీసు సిబ్బంది అయితే ఈ ఏర్పాట్లో సీఎం రేవంత్ రెడ్డి రాకకై అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు తర్వాత గద్దెల పునఃప్రతిష్టాపన సంబంధించిన ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత 9 గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు బయలుదేరుతున్న క్రమం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే పూర్తి